హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేను ఇది నిన్నటి వ్లాగ్ అండి. అక్క వాళ్ళు అయితే ఇల్లు తీసుకున్నారండి, ఫ్లాట్. నిన్న గృహప్రవేశం జరిగింది. వీళ్ళ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఫుల్ గాలి, వెంటిలేషన్ ఉన్నది. నాకు వీళ్ళ ఇల్లు చూస్తే ఒకటే గుర్తొచ్చింది. ఆ సినిమాలోని ఏసీ కావాలంటే సమంత డోర్ తీసి డోర్ క్లోజ్ చేస్తారు కదా, అలా ఉంది. డోర్ తీస్తే ఫుల్ గాలి, చుట్టుపక్కలంతా ఓపెన్ ప్లేస్ ఉందండి. అందు గురించి గాలి అయితే చాలా బాగా ఇస్తుంది. నేను వీడియో అన్నది మార్నింగ్ తీయలేదండి, ఈవినింగ్ తీసాను. చుట్టాలందరూ వెళ్ళిపోయిన తర్వాత. నాకు మనుషుల మధ్యలో వీడియో తీయడం ఇంకా అన్నది అలవాటు అవ్వలేదు, భయంగా ఉంది కొంచెం. అక్క వాళ్ళు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకున్నారండి. అదే స్వామివారి మండపము. అక్క లాంటి మనిషిని అయితే చాలా తక్కువ మందిని చూడొచ్చండి. అక్క అయితే చాలా మంచిది. ఎవరైనా సరే హెల్ప్ అంటే చాలు, అది ఏమి ఆలోచించదు, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజమే మొత్తం అంతా మారిపోయిందండి. మా చిన్నప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంటున్నారు మనుషులు. ఎవరైనా సరే అవసరాన్ని బట్టే ఫ్రెండ్షిప్ అన్నా చుట్టరికం అన్నా అన్నీ చేస్తూ ఉంటారు. కానీ నేను అక్కలో అదేం చూడలేదండి. అక్కకి అలాంటివి ఏం తెలియదు. కల్మషం లేని మనిషి అంటారు కదా, ఆ టైపు. ఒకటే అండి, ఇల్లు కొనుక్కున్నారని హ్యాపీగానే ఉంది. ఎవరికైనా ఇప్పటికైనా సొంత ఇల్లు అన్నది ఉండాలి. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు దూరంగా అన్న చిన్న బాధ అయితే ఉందండి. ఈ అక్క అయితే నన్ను సొంత చెల్లిలాగే చూసుకుంటుందండి. నాకు అక్క లేదు. అయ్యో, ఒకవేళ అక్క ఉంటే ఇలాగే చూసుకుంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏం జరిగినా ప్రతిదీ చెప్తుందండి నాకు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా. మా వేదైతే ఏడుస్తున్నాడు, అత్తాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారంటే వెళ్ళొద్దు అంటున్నారు, లేదా మనమన్నా వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. ఇప్పుడు అక్కల ఫ్లాట్ చూపిస్తానండి. వినాయకుడి ఫోటో ఉంది కదండి, అది హాలు. సత్యనారాయణ స్వామి వ్రత మండపం ఉన్నది కదా, ఇది వచ్చి డైనింగ్ ఏరియా అండి. ఇది తర్వాత ఇప్పుడు చూపించేది వచ్చి చిన్న గది అండి. చిన్న గదిలో చిన్న బాల్కనీ ఇచ్చారు బయట కూర్చోడానికి అనమాట. 2 గదుల్లోకి, ఏ గదిలోకి ఆ గదిలోకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు నేను చూపిస్తున్న గది వచ్చి పెద్ద గది అండి. ఇది వంటగది అండి. వంటగది పక్కనే వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి వాటికి. మా చిన్నోడైతే స్పెట్స్ పెట్టుకుని వచ్చాడండి. ఆ స్పెట్స్ తీసి రితిక్ కట్టుపక్క వేస్తానంటుంటే ఏడుస్తున్నాడు అనమాట, వేయొద్దని చెప్పి. మా చిన్నోడికి అయితే ఎంత స్టైల్లోనండి, ఆ స్పెట్స్ పెట్టుకుని వచ్చాడు. ఆ స్పెట్స్ మాత్రం ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరన్నా సరదాగా ఒకసారి ఎవరో నేను పెట్టుకుంటానంటే కొంట్లో గుచ్చిపోతుందంట స్పెట్స్. ఈడు పెట్టుకోవచ్చు, కానీ పక్క వాళ్ళకైతే మాత్రం కొంట్లో గుచ్చిపోతుందంట. మేము సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయామండి. పిల్లలు అయితే కూర్చుని ఆడుకున్నారు. నాకు తెలిసి ఇంకో వారం రోజులు ఉంటారండి అక్కళ్ళు మేము ఉన్న దగ్గర. తర్వాత ఇంకా ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నేనైతే మాత్రం అందరితోటి అంత తొందరగా అయితే కలలేనండి. కలిస్తే మాత్రం వదులుకోలేను. కొన్ని రోజులు అయితే బాధగా ఉంటుంది అక్క వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలవాటు అయిపోతుంది. నాకైతే ఈ చీర పట్టిందండి అక్క. గృహప్రవేశం అప్పుడు అందరికీ బట్టలు పెట్టుకుంటారు కదా, అలాగే వచ్చిన వాళ్ళందరికీ స్టీల్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారండి రిటర్న్ గిఫ్ట్స్ కింద. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళిపోవచ్చా? ఉండరు మరి అనుషత్తాల్లోనే రేపు కొత్త ఇల్లు కొనుక్కున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. రితిక్ అన్న, అనుషత్త, మా అమ్మ ఇక్కడ ఉండరు ఎవరు. మనం కూడా వెళ్ళిపోవచ్చా? బండి మీద వెళ్ళిపోవచ్చా? బైక్ మీద వెళ్ళిపోవచ్చు మనమే. సరే అయితే పప్పు బండి మీద నువ్వు కొట్టుపోతావా? సరే నడిచి వెళ్ళొచ్చు అయితేనే. ఉండరండి మరి అనుషత్తాళ్ళు మరి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇల్లు తీసుకున్నారు. మరి ఎలాగా వెళ్తావమ్మా? పద. దీని మీద నేను అక్కనా నాకు సరిపోదా బండి. కీ తీనా? కీ వేసలేదు అక్కడ, లాక్ వేసలేదు. తీసుకో, లాక్ వేసలేదు, తీసుకో. కొత్త ఇల్లు తీసుకున్నారు. తీసుకుంటాం.
మనం కొత్తలు తీసుకొచ్చా. ఇటు చూడు. చెప్పు అనుషత్తకు చెప్పి వెళ్ళొద్దని చెప్తావా మరి? మనం వెళ్ళొచ్చా? సర్లే. ఎక్కడికి వెళ్ళేది? ఈ ఇంట్లోనే ఉండాలి మనం. వెళ్ళొచ్చులే తర్వాత. అనుషత్ ఇంక ఆ ఇంట్లో ఉండరు. అనుషత్తాల్లోనే ఖాళీ చేసేస్తారు రేపు. ఆ కింద ఫ్లాట్లో ఉండరు. అనుషత్తాల్లోనే వేరే చోటుకి వెళ్ళిపోతారు. వద్దంటే అలా కుదురుతుంది. వాళ్ళు కొనుక్కున్నారు ఇల్లు, వేరే చోట కొనుక్కున్నారు, వేరే చోట. అదే మరి చెప్పేది. వెళ్ళిపోతారు వాళ్ళు వేరే చోట. కింద ఉండరు అనుషత్తాల్లోనే ఉండరు. మా అనుషత్తాళ్ళ కింద వేతే వేరే చోట. నేను రేపు తీసుకెళ్తాలే. రేపు నువ్వు, డాడీ, నేను, అన్న నలుగురు వెళ్ళొచ్చు. సరేనా? వెళ్ళొచ్చు. అమ్మో ఎంత నవ్వుతా. వెళ్ళొచ్చు రేపు. వెళ్ళొచ్చు. బైక్ మీద వెళ్దాం. సరే అయితే బాయ్. ఏ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? రేపు. అమ్మో ఫాస్ట్గా పోతాలా? బూజు వచ్చేది. లేకపోతే లేరు అనుషత్తాళ్ళు ఇక్కడ. ఎక్కడికి వెళ్తా? రేపు వెళ్ళొచ్చు. లేరని అక్కంద బూచి. సరే బాయ్. మానిస్టర్ వచ్చేస్తా. ఎక్కడికి వెళ్తామ్మా? అనుషత్ ఇల్లు లేదు కింద, వేరే చోటకి వెళ్ళాలి. కింద ఫ్లాట్ కాదు, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వేరే చోటకి. నాకు దారి తెలియదు కదా, డాడీ రావాలి. నీకు తెలుసా? మరి ఎలా వెళ్తాం మరి వేరే చోటకి? నాకు దారి తెలీదమ్మా నడిచి వెళ్ళడానికి. నాకు దారి తెలీదు నడిచి వెళ్ళడానికి. నీకేమన్నా తెలుసా దారి? మరి తెలుసా తెలీదా? మరి తెలియదు ఎలా వెళ్తా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.